సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తిరువూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్న తరుణంలో రైతులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యం, అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తూ గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తున్న తరుణంలో స్థానిక అధికారుల నుండి రైతులకు సహకారం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానిక అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు దళారులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. అన్నదాతకు న్యాయం జరుగుతుందా? దళారుల ప్రమేయాన్ని తగ్గిస్తారా? అన్నదాతల పక్షాన కొలికపూడి ఎలా ముందుకు వెళ్తారు? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తిరువూరు నియోజకవర్గంలో అన్నదాతల పరిస్థితి వర్ణనాతీతంగా ఉన్న నేపథ్యం, ఉదయం ఒక రకంగా సాయంత్రం ఒక రకంగా వాతావరణం మారుతున్న నేపథ్యంలో ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ధాన్యం ఆగమవుతుందో అనే విధంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో దినగండం నూరేళ్ల ఆయుష్ అనే విధంగా రైతులు అన్నదాత పండించిన పంటను జాగ్రత్త చేసుకోవడంలో వారు నిమగ్నమై ఉన్న పరిస్థితుల్లో నెల రోజుల నుండి దాదాపు ఇప్పటి వరకు కూడా పంట కోసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారుల నుండి కానీ స్థానిక అధికారుల నుండి కానీ సరైన స్పందన లేకపోవడం, వారు పండించిన పంటను అమ్ముకోవడానికి వీలు లేకపోవడం, అనేక రకాల జాప్యాలు జరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో కలగరలో ఆందోళనకు దిగిన రైతాంగం రైతులు దాదాపు 20 నుండి 30 రోజుల వరకు కూడా పంట కోసిన ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేక, కొనేవారు లేక, దళారుల ప్రమేయం ఎక్కువై దళారులు చెప్పిందే రేటు, దళారులు చెప్పిందే వేదం అనే విధంగా నడుస్తున్న తరుణంలో రైతు దళారులకు అమ్ముకునే పరిస్థితి లేక ప్రభుత్వం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం రైతు పక్షాన ఉండి, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతు పక్షాన 2,380 రూపాయల గిట్టుబాటు ధరను కల్పించిన నేపథ్యంలో, లారీలు కల్పించిన నేపథ్యంలో, బస్తా సంచులు కల్పించిన నేపథ్యంలో రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగని విధంగా ప్రభుత్వం వెళ్తున్న తరుణంలో దళారుల ప్రమేయం ఎక్కువైన నేపథ్యంలో, అధికారులు కొంతమంది వారికి సహకరిస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళనకు దిగవలసిన పరిస్థితి వచ్చింది. ఉన్న ధాన్యాన్ని కూడా కొనుక్కునే పరిస్థితి లేక, అమ్ముకునే పరిస్థితి లేక రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో కలగరలో నిన్న ఆందోళన ఉధృతం చేసిన పరిస్థితి, రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తిరువూరు స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు అక్కడికి వెళ్ళిన నేపథ్యం, రైతులు జరుగుతున్న పరిణామాలను దళారుల ద్వారా వారు పడుతున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక ఎంఆర్ఓ కావచ్చు స్పందించని తీరుని స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారికి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో భావోద్వేగభరితంగా వారు పడుతున్న కష్టాలను వివరించిన నేపథ్యంలో ఇతను కూడా భావోద్వేగానికి కొంత ఆవేశానికి గురైన నేపథ్యంలో అక్కడే ఉన్న ఎంఆర్ఓపై కొన్ని ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, కొన్ని నిలదీసిన విధంగానే మాట్లాడిన నేపథ్యం, ఎంఆర్ఓపై కొన్ని నిలదీసిన విధానం ఏ విధంగా రైతుల పక్షాన రైతులు పడుతున్న బాధలను అర్థం చేసుకొని రైతుల పక్షాన ఎంఆర్ఓని రైతుల సమక్షంలో నిలదీసిన విధానం ఇవాళ చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో కూడా ఇదే చర్చగా రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, అక్కడ అధికారులు ఉన్నారా లేకుంటే వేరే వారు ఉన్నారా అనేది కాకుండా కేవలం రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతుల పక్షాన రైతులకు న్యాయం చేయవలసిన వారు న్యాయం చేయట్లేదు అనే విధంగా అక్కడ ఉన్న అధికారి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, వ్యవసాయ శాఖ నుండి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, స్థానిక ఎంఆర్ఓ కూడా రైతుల పక్షాన న్యాయం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వారికి న్యాయం జరగలేదు అనే విధంగా వారు చెప్పిన రైతులు భావోద్వేగంతో చెప్పిన విషయాల నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు కొన్ని ప్రశ్నలు సంధించిన నేపథ్యం. అవి ఏంటి అంటే, కలెక్టర్ గారు మొత్తం విచారణ చేశారు, ఈ డ్రామా మొత్తం స్థానిక ఎంఆర్ఓ నాయకత్వంలో నడుస్తుంది అనే విధంగా మొదటగా ఎంఆర్ఓని అడిగిన పరిస్థితి కనపడిన నేపథ్యం, మీ డ్రామా అంతా అందరికీ తెలుసు అనే విధంగా మాట్లాడిన నేపథ్యం, రైతులను దోచుకునే వారికి ఎంఆర్ఓ సహకరిస్తుంది అంటూ మాట్లాడిన నేపథ్యం, ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి
అనే విధంగా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం, రైతులకు సహకరించిన నేపథ్యంలో, రైతులకు సేవ చేయాల్సిన పరిస్థితుల్లో, రైతు ఇబ్బందులను తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో, రైతులు సమస్యలను అర్థం చేసుకొని రైతుకు గిట్టుబాటు ధర అందించాల్సిన అధికారి అందించని పరిస్థితుల్లో మరి ఈ విధమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారా అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. ఆ విధంగా రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి, కొలికపూడి శ్రీనివాసరావు గారి వర్గం కూడా ఇదే పరిస్థితిని మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా సంధించిన పరిస్థితి. ఏ రోజైనా రైతు సమస్యలపై స్పందించారా అనే విధంగా నిలదీసిన పరిస్థితి కనపడిన నేపథ్యం. గోనె సంచులు వచ్చినా, లారీలు వచ్చినా దళారులకు సహకరిస్తున్నారు తప్ప రైతులకు సహకరించారా అనే విధంగా నిలదీసిన నేపథ్యం. దొంగలను కాపాడడానికి ఎంఆర్ఓ గారు ఇప్పుడు వచ్చారు అనే విధంగా ఎంఆర్ఓ గారు స్థానిక రైతుల దగ్గరికి రావడం కానీ, వారి సమస్యలు తెలుసుకోవడం కానీ, వారికి సహకరించడం కానీ చేయట్లేదు అనే విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ ప్రశ్నను సంధించారు అనే విధంగా కొలికపూడి శ్రీనివాసరావు గారి వర్గం మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇప్పటి వరకు రైతులకు అన్యాయం జరిగింది, దానికి పూర్తి కారణం, పూర్తి సపోర్ట్ కూడా ఎంఆర్ఓదే అనే విధంగా ఇతను మాట్లాడిన పరిస్థితి, కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడిన పరిస్థితి. ఎవరికైతే సంచులు ఇవ్వాలో వారికి ఇవ్వడం లేదు. 20 రోజుల నుండి చిన్న రైతులు ధాన్యం కళ్ళాల్లోనే ఉంది. వాళ్ళ ధాన్యం 1600-1500లకు అమ్ముకునే పరిస్థితి సృష్టించిన దళారులకు ఎంఆర్ఓ సహకరిస్తుంది అనే విధంగా దళారుల ప్రమేయమే అక్కడ ఎక్కువ కనపడుతున్న నేపథ్యం, దళారులు ఎక్కువగా కొంటున్న నేపథ్యం, దళారులు రైతులను మభ్యపెట్టి ప్రలోభపెట్టి వర్షాల నేపథ్యంలో, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వారికి అనుకూలమైన రేట్లను ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు అనే విధంగా అక్కడ రైతులు చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించినట్లుగా కూడా కొలికపూడి శ్రీనివాసరావు గారి వర్గం కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో రైతుల పక్షాన రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులకు అనేక రకాల సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో, గిట్టుబాటు ధర కల్పించిన నేపథ్యంలో, లారీలను కల్పిస్తున్న నేపథ్యంలో, సంచులను కల్పిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండవలసిన పరిస్థితి, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సహకరించాల్సిన పరిస్థితి, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన పరిస్థితి, ఎంఆర్ఓ దగ్గరుండి అక్కడ ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఇటువంటి ఆందోళనలకు దిగారంటే అధికారుల తీరు ఏ విధంగా ఉంది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యం. రైతుల సమస్యను పట్టించుకునే పరిస్థితి ఉందా లేదా అనేది ఇవాళ రైతాంగం నుంచి వస్తున్న ప్రశ్న. మా పరిస్థితి ఎప్పుడు ఇదేనా అనే విధంగా రైతులు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ వారు రైతులకు ఏ విధంగా సహకరిస్తున్నారు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారి ఏ విధంగా సహకరిస్తున్నారు, ఎంఆర్ఓ గారు ఏ విధంగా సహకరిస్తే ఈ పరిస్థితులు వస్తాయా అనే విధంగా కొలికపూడి శ్రీనివాసరావు గారు నిలదీసిన పరిస్థితుల్లో కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడిన ఎంఆర్ఓ గారిని నిలదీసిన ఈ విషయాన్ని కలెక్టర్ గారు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు, కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక స్థానిక శాసనసభ్యులు మాట్లాడిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని స్థానిక ఎంఆర్ఓపై విచారణ ఏమైనా జరిగే అవకాశం ఉందా, స్థానిక ఎంఆర్ఓపై రైతుల నుండి వివరాలు తెలుసుకొని స్థానిక ఎంఆర్ఓపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా, కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రతి విషయాన్ని కలెక్టర్ గారు వారు ఆలోచించే పరిస్థితి ఉందా, ఈ చర్యలు ఈ వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక ఎంఆర్ఓపై కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి ఈ విషయాల్ని ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆలోచిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, అధికారులు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు, రైతులకు అన్యాయం జరిగే విధంగా ప్రవర్తిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే విధంగా ఇవాళ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రైతులకు ఏ విధమైన న్యాయం జరుగుతుంది, రైతులు పండించిన పంట ఏ విధంగా ఎన్ని రోజుల్లో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు, దళారీ వ్యవస్థను
లేకుండా చేస్తారా, దళారీల ప్రమేయం లేకుండా చేస్తారా, దళారీలు చేస్తున్నటువంటి ఇటువంటి రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దళారీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీనిలో రాజకీయ ప్రమేయం ఏమన్నా ఉంటుందా అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో రైతులకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది, కలెక్టర్ లాంటి వాళ్ళు ఏ విధమైన న్యాయం చేస్తారు, ప్రభుత్వం ఏ విధమైన న్యాయం చేస్తుంది, కొలిక్పూడి శ్రీనివాసరావు మరి ఏ విధంగా ముందుకెళ్తారు రైతులకు న్యాయం చేసే విధంగా అనేది పలు ప్రశ్నలు కనపడుతున్న నేపథ్యంలో రైతులకు న్యాయం ఏ విధంగా జరుగుద్ది అనేది వేచి చూడాల్సిన విషయమే. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారా, గిట్టుబాటు ధరకే కొంటారా, గిట్టుబాటు ధరను కల్పిస్తారా, కల్పించే విధంగా శాసనసభ్యులు వెళ్తారా, లేదు కలెక్టర్ గారు వెళ్తారా, అధికార యంత్రాంగం కూడా ఆ విధంగా ముందుకెళ్తుందా, రైతులకు న్యాయం చేస్తుందా, ప్రభుత్వం చెప్పిన విధంగా వెళ్ళి న్యాయం చేసే విధంగా వీళ్ళు ముందుకెళ్తారా అనేక ప్రశ్నలు కనపడుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడవలసిన విషయం.